హలో, వెల్కమ్ టు పామ్ పార్టీస్ ఛానల్. శంకర్ లక్ష్మి మీకు ఇవాళ మ్యాంగో చీజ్ కేక్ నేర్పిస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటంటే ఈ డైజెస్టివ్ బిస్కెట్స్ కావాలి, దానికి కొంచెం నెయ్యి కావాలి, మ్యాంగో కావాలి, గట్టి పెరుగు కావాలి, తర్వాత ఈ హనీ కావాలి. దీనికి ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీమ్, తర్వాత పన్నీర్ కూడా అవసరం పడుతుంది. ఏం చేశానంటే బిస్కెట్స్ కొంచెం మిక్సీలో వేసేసి కొంచెం నెయ్యి కలిపేసి ఇది ఒక బాక్స్ తీసుకున్నాను. బాక్స్లో ఇవి రెండు కలిపి కొంచెం గట్టిగా ఇట్లా ప్రెస్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను ఫ్రీజ్ లెవెల్లో పెడతాను ఒక 15 minutes. ఇది కొంచెం గట్టి కావాలి. జార్లో 100 grams పన్నీర్ వేసినాను, కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేస్తున్నాను, తర్వాత కొంచెం హనీ వేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఎక్కువ అవసరం లేదు, మ్యాంగోస్ చాలా స్వీట్గా ఉన్నాయి. తర్వాత ఒక 2 spoons గట్టి పెరుగు వేస్తున్నాను. ఇవంతా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మ్యాంగో పల్ప్ చేస్తున్నాను, ఇందులో వేసేసి కలిపేస్తాను. సో మ్యాంగో పల్ప్ వేసాక ఈ కలర్ వచ్చింది. దీంట్లో ఏంటంటే పన్నీరు, పెరుగు, కొంచెం క్రీము, తర్వాత హనీ, మ్యాంగో పల్ప్ ఇవన్నీ వేసి ఇలా చేశాను. బిస్కెట్ లేయర్ కొంచెం గట్టిపడ్డాక ఇది వేస్తాను. ఈ బిస్కెట్ లేయర్ గట్టిగింది. ఇప్పుడు నేను ఇది దీనిపైన వేస్తాను. ఇది మొత్తం వేస్తాను. ఇది కొంచెం మళ్ళీ గట్టి పడ్డాక అప్పుడు నేను ఇక్కడ ఒక మ్యాంగో పల్ప్ తయారు చేశాను. ఈ మ్యాంగో పల్ప్ వేస్తాను పైన ఒక లేయర్లా. ఫస్ట్ ఇది మొత్తం వేసేస్తాను. ఈ క్రీమ్ది సెట్ అయింది. ఇప్పుడు ఈ జెల్లీ పైనుండి ఒక లేయర్ వేస్తాను. మ్యాంగో జెల్లీ పైన వేసేసాను. మ్యాంగో పల్ప్ని ఇది సెట్ అవ్వడానికి పెట్టేస్తాను. కొన్ని పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. మ్యాంగో చీజ్ కేక్ ఈజ్ రెడీ టు ఈట్. ఫ్రీజర్లో పెట్టాను, మంచిగా సెట్ అయిపోయింది. కింద బిస్కెట్ లేయర్, మధ్యలో మ్యాంగో చీజ్, పైన మళ్ళీ మ్యాంగో జెల్లీ వేసాను.